టాపిక్లో కొనడానికి ముందు నాదొక రిక్వెస్ట్. వెలుగు టీవీ ఛానల్ 1 లక్ష సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మరి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరాడు. సో ఈ సవాల్ విసిరినటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి కొన్ని సాలిడ్ ఎవిడెన్స్, అంటే దమ్మున్న మొగాడు ఎవరైనా ఉంటే జీవో చూపించండి అని చెప్పి ఒక మాట చెప్పారు కదా, ఆయన అన్నారు కదా. ఆ దమ్మున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాని ఆ సవాల్ని స్వీకరించి డైరెక్ట్గా రంగంలోకి దిగబోతా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కొన్ని మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. అండ్ ఆ జీవోకి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఎందుకంటే ఎవరైనా చదువుకోవచ్చు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు చాలా ఈజీ సవాల్ విసరడం అనుకున్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ఏదైనా నడుస్తుంది అని చెప్పి 10 మందిలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చావలేదు అనడం చాలా ఈజీ. మీరు చెప్పింది వేదాలుగా మీ వాళ్ళు చూస్తారు కాబట్టి మాట్లాడేస్తారు. అసెంబ్లీలో మీరు స్పీకర్గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వనని చెప్పేస్తారు, ఎందుకంటే అధికారం మీకుంది. రూల్స్ కానీ చట్టాలు కానీ ఇవన్నీ కానీ మీకు ఏం సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తితో, అది దమ్మున్నటువంటి వ్యక్తితో, నిజాయితీతో ఉన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తికి సవాలు విసిరేటప్పుడు మరి వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం వేరు, జగన్మోహన్ రెడ్డితో సవాల్ విసరడం వేరు. మరి ఇప్పుడు ఆ సవాల్ విసిరారు, ఆ సవాల్ని జగన్మోహన్ రెడ్డి స్వీకరించి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతూ ఉన్నాడు. రంగంలోకి దిగేసరికి దడబుడుతూ ఉంది. సో ఎట్లా ఉందంటే ఇది ఒక ఊర్లో ఒక గుహ ఉంటుంది, ఆ గుహలో సింహం ఉంటుంది. ఆ సింహం జోలికి ఎవరు పోకండి అని చెప్పి ఆ ఊర్లో పెద్ద మనుషులు అనేక ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పేవాళ్ళంట, ఆ గుహ జోలికి పోకండి, ఆ పోనంత వరకు ఆ సింహం మనని ఏమి చేయదు, లేదు ఏం చేస్తుందో చూస్తా, దాని అంతు చూస్తా, దాని కథ చూస్తా, సింహం పులి ఇట్లా సింహాలకు పులిలకు భయపడం మేమని ఇట్లేదో అంటే ఆ వ్యక్తి పోయినాడంట, గుహలోకి పోయినాడంటే తిరిగి రాలేదంట. అంటే దేన్నైతే గెలకూడదో, దేని జోలికైతే మనం పోకూడదో దాని జోలికి పోయినప్పుడు అది చేయాల్సిన పని అది చేస్తుందని చెప్పి అట్లా మనం కథలు వింటుంటాం. ఇక్కడ కూడా మరి పడుకున్న సింహాన్ని జగన్మోహన్ రెడ్డి లేపినట్టే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అంత సాలిడ్ ఎవిడెన్స్, బలమైన ఇలా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ మాట చెప్తున్నాను నేను. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు సవాల్ విసిన సంగతి అందరికి తెలిసిందే. ఎవడన్నా దమ్మున్న మొగాడంటే జీవో చూపించండి అన్నారు కదా, ఇది జీవో. ఏది? నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి జీవో. మిగతా 17 మెడికల్ కాలేజీలు విద్యా వైద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు విద్యను దగ్గర చేయాలి, ఎంబీబీఎస్ సీట్లు, వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు కావాలని చెప్పి, పేదోడికి వైద్యం దగ్గర కావాలి అని చెప్పి మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో నర్సీపట్నానికి సంబంధించిన జీవో ఇది. మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడితే చూడండి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ అండర్ నాడు నేడు పబ్లిక్ సర్వీసెస్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎట్ నర్సీపట్నం in Anakapalli district for 500 crores in place of establishment of government medical college in Anakapalli, Visakhapatnam district. జీవోకి సంబంధించినటువంటి ఈ జీవో నెంబర్ GOMS నెంబర్ 33 22/3/2021, జీవో నెంబర్ 374 24/8/2020. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఏదైతే లేదు దమ్మున్న మొగాడు చూపించండి అని మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో వాటికి సమాధానం ఇది. ఓకే, ఇది కొంతమంది అనుకోవచ్చు కదా, ఇది ఏమైనా ఎక్సెల్లో వాళ్ళకి అలవాటు కాబట్టి ఎక్సెల్లో రెడీ చేశారేమని చెప్పి. ఇంకో సాక్ష్యం కూడా మీకు చూపిస్తా. కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్ నర్సీపట్నం. ఓకే, ఇది చూడండి. కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా 17లో 7 కంప్లీట్ చేసాం, 10 కన్స్ట్రక్షన్లో ఉన్నాయని చెప్పారు. దీన్ని ఏమంటారు? సరే, ఇలా కూడా ఇమేజ్లు తయారు చేయొచ్చు అనుకుంటారు కదా, మీకు వీడియో కూడా చూపిస్తాను నేను. ఇది చూడండి, మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్ ఇది. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ 2025-26లో ప్రారంభం కావాల్సి ఉంది. ఇది కంప్లీట్గా ఈ రేంజ్లో ఉంది. ఇది ప్రజెంట్ పరిస్థితి ఇది. ఓకే, మరి కళ్ళ ముందర ఇంత సాక్ష్యం కనపడతా ఉంటే చాలా ఈజీగా మరి లేదు దమ్ముంటే జీవో చూపించండి అంటే మరి ఇవన్నీ అవే దమ్మున్నోడు చేసినటువంటి పనికి సంబంధించినటువంటి బలమైనటువంటి ఆధారాలు. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు పని చేశామని నిజాయితీగా ఉన్నారు కాబట్టే ఈరోజు మీ సవాల్ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున ఇదే ప్రాంతానికి వచ్చి
ఆ జీవో కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ మరి చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో ఇప్పుడు ఏంటి, ఇవి ఉన్నాయి కాబట్టి మాటలు ఈజీగానే ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి రాళ్ళు ఎక్కడికి అని అనుకున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చేసరికి వాళ్ళలో భయం అనేది మొదలైంది. సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి, అక్కడ నిజాలు కాబట్టి, వాళ్ళు చెప్తున్నది అబద్ధం కాబట్టి. సో ప్రతిదీ వాళ్ళు చెప్పిందంతా ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది వాళ్ళ భ్రమ, అది అబద్ధం, ఇది అసలైన నిజం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో మరి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి ఈ అంశానికి సంబంధించి చర్చిస్తూ ఉన్నారు. వాళ్ళ భాషలో చెప్పాలంటే దమ్మున్నటువంటి ఎవరైనా సరే, దమ్మున్నవాడు ఎవడైనా సరే చూపించాడంటే మరి వైసీపీ పార్టీ మొత్తం కూడా మరి వాళ్ళ దమ్మును చూపించడం జరిగింది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి మరి నర్సీపట్నం వేదికగా తన దమ్మును, తన ప్రజల కోసం చేసినటువంటి నిజాయితీతో చేసినటువంటి ఈ కన్స్ట్రక్షన్ను మరోసారి చూపించబోతా ఉన్నారు. సో 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో మరి ఈ కూటమి కానీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ వీళ్ళందరూ ఎలాంటి కట్టుకథలు అల్లి దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారని మాత్రం చూడాలి. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా కూడా దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు అలాంటిది ఏమైనా చేస్తారా, లేకపోతే సైలెంట్గా ఉంటారని చూడాలి. ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలుక్కొని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అతిపెద్ద తప్పు చేశారు, అడ్డంగా ఇరుక్కున్నారనేటువంటి చర్చ వాళ్ళ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. సో ఏం జరుగుతుందో చూద్దాం.